మేము ముందు రోజు అనుకున్నట్లుగానే మరుసటి రోజు కలుసుకొని బేకర్ స్ట్రీట్ నెంబర్ 221B దగ్గర ఉన్న అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ చూసాము. అది 2 బెడ్రూమ్స్ తో ఒక పెద్ద హాల్ తో చాలా సౌకర్యంగా ఉంది. రూమ్ రెంట్ కూడా మా బడ్జెట్ కి సరిపోవడంతో వెంటనే ఫ్లాట్ ని రెంట్ కి తీసుకొని మా సామాన్లను సర్దేసి మా కొత్త రూమ్ ని అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేశాం. హోమ్స్ తో కలిసి జీవించడం పెద్ద కష్టం కాదు. అతను సైలెంట్ గా ఉండేవాడు అండ్ అతని అలవాట్లు కూడా చాలా రొటీన్ గా ఉండేవి. అతను రాత్రి 10 తర్వాత మెలకుగా ఉండడం చాలా రేర్ అండ్ నేను మార్నింగ్ లేవక ముందే అతను టిఫిన్ చేసి బయటకు వెళ్ళిపోయేవాడు. అతను కొన్నిసార్లు తన రోజును కెమికల్ ల్యాబ్ లో గడిపితే కొన్నిసార్లు మార్చరీలో లేదా అప్పుడప్పుడు సిటీ నుండి మారుమూల ప్రాంతాలకు వెళ్లే పొడవైన నడకదారుల్లో గడిపేవాడు. అతనికి పనిచేసే మూడున్నప్పుడు అతని ఎనర్జీని మించింది మరేదీ ఉండేది కాదు. కానీ అప్పుడప్పుడు రోజుల తరబడి అతను హాల్లో ఉండే సోఫాలోనే పడుకొని ఉదయం నుండి రాత్రి వరకు కదలకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండేవాడు. ఫస్ట్ టైం అతన్ని అలా చూసినప్పుడు డ్రగ్స్ ఏమైనా తీసుకున్నాడా అని డౌట్ వచ్చింది. కానీ అతను రోజంతా నీట్ గా క్లీన్ గా ఉండేసరికి అలాంటిదేం లేదని అర్థమైంది. హోమ్స్ హైట్ 6 feet కన్నా కొంచెం ఎక్కువ అండ్ చాలా సన్నగా ఉండేవాడు. అతని కళ్ళు షార్ప్ గా ఉండేవి. అతని సన్నని డేగలాంటి ముక్కు అతని ముఖానికి అలర్ట్నెస్ ని ఇచ్చింది. అతని చేతులు ఎప్పుడు ఇంకుతో నిండిపోయి కెమికల్స్ తో మరకలు పడి ఉండేవి. అయినప్పటికీ అతనికి అసాధారణమైన సున్నితమైన స్పర్శ ఉండేది. వారాలు గడిచే కొద్దీ అతనిపై నా ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. అతని జ్ఞానం చాలా విపరీతంగా విశాలంగా ఉండేది. అయితే అతని అజ్ఞానం కూడా అతని జ్ఞానం లాగే అద్భుతంగా ఉండేది. లిటరేచర్, ఫిలాసఫీ అండ్ పాలిటిక్స్ గురించి అతనికి దాదాపుగా ఏమీ తెలియదు. నేను అనుకోకుండా అతనికి కోపర్నికన్ థియరీ గురించి అండ్ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని కూడా తెలియదని తెలుసుకున్నప్పుడు నా ఆశ్చర్యం పరాకాష్ఠకు చేరుకుంది. మీరు ఆశ్చర్యపోయినట్లు కనిపిస్తున్నారని నా ఆశ్చర్యాన్ని చూసి నవ్వుతూ, ఇప్పుడు నాకది తెలిసింది కాబట్టి దాన్ని మర్చిపోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అన్నాడు. మర్చిపోవడమా, ఎందుకు అని అడిగాను. నేను ఒక మనిషి బ్రెయిన్ ని ఒక చిన్న ఎంటీ రూమ్ లాగా భావిస్తాను. దానిలో మనకి నచ్చిన సామాన్లను నింపాలి. తెలివైన వాడు తన బ్రెయిన్ అనే రూమ్ లో తనకి పనికొచ్చే వాటిని తప్ప ఇంకేది ఉంచుకోడు. మనం గుర్తుంచుకునే ప్రతి ఇన్ఫర్మేషన్ కి బదులుగా మీరు అంతకు ముందు గుర్తుంచుకున్న ఏదో ఒక దాన్ని మర్చిపోయే సమయం వస్తుంది. కాబట్టి పనికిరాని ఫ్యాక్ట్స్, ఉపయోగపడే వాటిని నెట్టేయకుండా ఉండటం చాలా ముఖ్యం అన్నాడు. కానీ సోలార్ సిస్టమ్ అని నీరసంగా అన్నాను. అదంతా నాకెందుకు? మనం సూర్యుని చుట్టూ తిరుగుతున్నామని నువ్వు అంటున్నావు. ఒకవేళ మనం చంద్రుని చుట్టూ తిరిగినా నాకు నా పనికి ఏ తేడా లేదు అని అన్నాడు. నేను హోమ్స్ జ్ఞానాన్ని ఎస్టిమేట్ చేసి ఒక లిస్ట్ రెడీ చేశాను. అతనికి సాహిత్యం, ఫిలాసఫీ, ఆస్ట్రానమీ గురించి ఏం తెలియదు. బాటనీలో పాయిజనస్ ప్లాంట్స్ గురించి తెలుసు. జియాలజీలో సాయిల్స్ గురించి తెలుసు. ఎంతంటే ఒక చూపులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్ ని వేరు చేయగలడు. కెమిస్ట్రీలో ఎక్స్పర్ట్, అనాటమీలో పర్ఫెక్ట్, సెన్సేషనల్ లిటరేచర్ లో కూడా ఎక్స్పర్ట్. అంటే ఇప్పటి వరకు జరిగిన ప్రతి భయంకరమైన సంఘటన వివరాలు తెలుసు. ఇంకా వైలన్ బాగా వాయిస్తాడు. కర్రసాము, బాక్సింగ్, కత్తిసాము వీటన్నింటిల్లో నిపుణుడు. అలాగే బ్రిటిష్ లా గురించి మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. ఈ స్కిల్స్ అన్ని అవసరమయ్యే జాబ్ ఏంటో నాకు అర్థం కాక ఆ లిస్ట్ ని నిరాశతో నిప్పుల్లో పారేశాను. ఇలా కొన్ని వారాలు గడిచాయి. నాకు లండన్ లో ఫ్రెండ్స్ ఎవరూ లేరు. హోమ్స్ కోసం కూడా ఎవరూ రాకపోవడంతో తనకు కూడా ఫ్రెండ్స్ ఎవరూ లేరని అనుకున్నాను. కానీ త్వరలోనే అతనికి చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారని అండ్ వాళ్ళంతా రకరకాల కేటగిరీస్ కి చెందిన వారని తెలుసుకున్నాను. మిస్టర్ లేస్ట్రేడ్, ఫ్యాషన్ గా రెడీ అయిన ఒక ఉమెన్, ఒక జ్యూస్ బట్టల వ్యాపారిలా కనిపించే ఒక విజిటర్ అండ్ వెల్వెటిన్ యూనిఫామ్ లో ఉన్న ఒక రైల్వే కూలీ, ఇలా రకరకాల వ్యక్తులు హోమ్స్ ని కలవడానికి వచ్చేవారు. హోమ్స్ వారిని క్లయింట్స్ అని పిలిచేవాడు అండ్ అతను హాల్ ని తన ఆఫీస్ రూమ్ గా యూజ్ చేసేవాడు. మార్చి 4వ తేదీన నేను చదువుతున్న ఒక మ్యాగజైన్ లో ఒక ఆర్టికల్ మీద హోమ్స్ పెన్సిల్ తో పెట్టిన మార్క్ ని గమనించాను. ఆ ఆర్టికల్ పేరు ది బుక్ ఆఫ్ లైఫ్. ఇది ఒక మనిషి తన అబ్జర్వేషన్ తో తన మార్గంలో వచ్చే వాటన్నిటిని యాక్యురేట్ అండ్ సిస్టమేటిక్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంత తెలుసుకోగలడో అది చూపించడానికి ప్రయత్నించింది. ఆ రైటర్ ఒక మజిల్ మూవ్మెంట్ ద్వారా ఒక మనిషి యొక్క లోతైన ఆలోచనలను అంచనా వేయగలని పేర్కొన్నాడు. అబ్జర్వేషన్ అండ్ అనాలిసిస్ మీద ట్రైనింగ్ పొందిన వ్యక్తి విషయంలో మోసం అసాధ్యమని చెప్పాడు. ఎంత పనికిమాలిన ప్రలాపన అని నేను అరుస్తూ ఆ మ్యాగజైన్ ను టేబుల్ పై కొట్టాను. ఈ సిద్ధాంతం ఒక బద్ధకస్తుడి సిద్ధాంతం. ఇది ప్రాక్టికల్ కాదు. నేను అతన్ని అండర్ గ్రౌండ్ లోని 3rd క్లాస్ కంపార్ట్మెంట్ లో వేసి అతని తోటి ప్రయాణికులందరి వృత్తులను చెప్పమని అడగాలని అనుకుంటున్నాను. అతను దాన్ని చెప్పలేడని నేను 1కి 1000 పందెం వేస్తాను. నువ్వు నీ డబ్బును పోగొట్టుకుంటావని షెర్లాక్ హోమ్స్ సైలెంట్ గా అన్నాడు. ఆ ఆర్టికల్ విషయానికి వస్తే నేనే దాన్ని రాశాను. నువ్వా? అవును. నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన థియరీస్ నీకు చాలా అన్రియలిస్టిక్ గా అనిపిస్తాయి, కానీ అవి నిజంగా చాలా ప్రాక్టికల్. ఎంత ప్రాక్టికల్ అంటే అదే నా ఇన్కమ్ సోర్స్ అని చెప్పాడు. అదేలా అని నేను అడిగాను. నాకంటూ ఒక బిజినెస్ ఉంది. బహుశా ప్రపంచంలో నేను ఒక్కనే చేస్తున్నా అనుకుంటా. నేను ఒక
కన్సల్టింగ్ డిటెక్టివ్ ని. గవర్నమెంట్ డిటెక్టివ్లు లేదా ప్రైవేట్ డిటెక్టివ్లు ఏదైనా కేసులో ముందుకు వెళ్ళలేనప్పుడు వాళ్ళు నా దగ్గరికి వస్తారు అండ్ నేను వారిని సరైన దారిలో పెట్టడానికి ట్రై చేస్తాను. నేరాలన్నీ ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళలా ఉంటాయి. నువ్వు 1000 క్రైమ్స్ ని స్టడీ చేస్తే 1001వ క్రైమ్ ని చూసినప్పుడు ముందు చూసిన క్రైమ్స్ లో ఏదో ఒక పోలిక దీనిలో కూడా ఉంటుంది. ఇకపోతే లేస్టెడ్ ఒక డిటెక్టివ్. అతను డీల్ చేస్తున్న ఒక ఫోర్జరీ కేసు విషయంలో నా సలహా కోసం ఇక్కడికి వచ్చాడు. మరి మిగిలిన వాళ్ళు అని అడిగాను. వాళ్ళని ఎక్కువగా ప్రైవేట్ ఎంక్వైరీ ఏజెన్సీలు పంపుతాయి. వాళ్ళంతా ఏదో ఒక విషయంలో సమస్యల్లో ఉన్న వ్యక్తులు అండ్ వాళ్ళకి కొంచెం గైడెన్స్ కావాలి. సో నేను వాళ్ళ కథను విని వాళ్ళు సాల్వ్ చేయలేని చిక్కుముడిని విప్పుతాను. ఆపై నేను నా ఫీజును ఛార్జ్ చేస్తాను. మీరు మీ గది నుండి బయటికి వెళ్లకుండా ఇతర వ్యక్తులు స్వయంగా కళ్ళతో చూసి ఏం చేయలేని ఒక చిక్కుముడిని మీరు విప్పగలరని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా అని నేను అన్నాను. కరెక్ట్. ఎందుకంటే ఒక ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి అవసరమయ్యే స్కిల్స్ ఇంకా విషయాలను అద్భుతంగా సింప్లిఫై చేసే వెరీ స్పెషల్ నాలెడ్జ్ నాకుంది. నా విషయంలో అబ్జర్వేషన్ అనేది సెకండ్ నేచర్. మనం మొదటిసారి కలిసినప్పుడు మీరు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చారని నేను మీకు చెప్పినప్పుడు మీరు ఆశ్చర్యపోయినట్లు అనిపించింది. ఖచ్చితంగా మీకు ఎవరో చెప్పి ఉంటారు అన్నాను. అలాంటిదేం లేదు. మీరు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చారని నాకు ఎలా తెలుసంటే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి నా మనసులో చాలా ఫాస్ట్ గా ఒక థింకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక మెడికల్ డిపార్ట్మెంట్ కి చెందిన పెద్ద మనిషి ఉన్నారు, కానీ ఆర్మీ మ్యాన్ పర్సనాలిటీ కలిగి ఉన్నారు. కాబట్టి క్లియర్ గా ఒక ఆర్మీ డాక్టర్. అతను ఇప్పుడే ఉష్ణ మండలాల నుంచి వచ్చాడు. ఎందుకంటే అతని ముఖం నల్లగా ఉంది అండ్ అది అతని నేచురల్ స్కిన్ కలర్ కాదు. ఎందుకంటే అతని మణికట్టులు తెల్లగా ఉన్నాయి. అతని చిక్కిపోయిన ముఖం అతని కష్టాలు అనారోగ్యం అనుభవించాడని స్పష్టంగా చెప్తుంది. అతని ఎడమ చెయ్య గాయపడింది. అతను దాన్ని స్టిఫ్ గా అన్యాచురల్ గా పట్టుకున్నాడు. ఉష్ణ మండలాల్లో ఒక ఇంగ్లీష్ ఆర్మీ డాక్టర్ ఎక్కడ చాలా కష్టాలు చూసి తన చేయి గాయపరుచుకుని ఉండగలడు? క్లియర్ గా ఆఫ్ఘనిస్తాన్ లో. కాకపోతే ఈ థింకింగ్ ప్రాసెస్ అంతటికి ఒక్క సెకండ్ కూడా పట్టలేదని అన్నాడు. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇదంతా చాలా సింపుల్ గా అనిపిస్తుందని నేను నవ్వుతూ చెప్పాను. మీరు నాకు ఎడ్గర్ ఎలన్ పో యొక్క డూపిన్ ని గుర్తు చేస్తున్నారు. అలాంటి పర్సన్ రియల్ లైఫ్ లో కూడా ఉన్నారని నాకు తెలియదు. నన్ను డూపిన్ తో పోల్చడం ద్వారా మీరు నన్ను మెచ్చుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ డూపిన్ ఒక ఇన్ఫీరియర్ ఫిలో. అతనికి కొంత అనలిటికల్ స్కిల్స్ ఉండే ఉంటుంది, కానీ అతను పో ఊహించినంత అద్భుతం కాదు. అలాగే గబోరియా రచనలోని డిటెక్టివ్ లేక ఒక దౌర్భాగ్యమైన తొందరపాటుదారుడని కోపంగా చెప్పాడు. ఈ అరగెంట్ టోన్ తో నాకు చిరాగ్గా అనిపించింది. ఈ రోజుల్లో క్రైమ్స్ లేవు, క్రిమినల్స్ లేరు అని అతను విసుగ్గా చెప్పాడు. నేను డిటెక్టివ్ గా ఫేమస్ అయ్యేంత టాలెంట్ నా దగ్గర ఉన్నా కానీ సాల్వ్ చేయడానికి క్రైమ్స్ లేవు అన్నాడు. నేను ఇంక ఈ టాపిక్ మార్చడం బెటర్ అనుకున్నాను. స్ట్రీట్ కి అవతల వైపు ఒక బలమైన క్యాజువల్ డ్రెస్ వేసుకున్న ఒక పర్సన్ ని చూపిస్తూ ఆ పర్సన్ దేనికోసం వెతుకుతున్నాడో ఆశ్చర్యంగా ఉంది అని అడిగాను. అతను రిటైర్డ్ మెరైన్ సర్జెంట్ అని షెర్లాక్ హోమ్స్ అన్నాడు. మళ్ళీ స్టార్ట్ చేశాడని నేను నాలో అనుకున్నాను. నేను అతని అంచనాను నిరూపించలేనని అతనికి తెలుసు. ఆ ఆలోచన నా మనసులో పూర్తవ్వక ముందే మేము చూస్తున్న ఆ వ్యక్తి మా తలుపు మీద ఉన్న నెంబర్ ను చూసి రోడ్డుకి అడ్డంగా వేగంగా పరిగెత్తుకుంటూ మా రూమ్ కి వచ్చి మిస్టర్ షెర్లాక్ హోమ్స్ కోసం అని అతను గదిలోకి అడుగుపెట్టి హోమ్స్ కి ఒక లెటర్ ని అందించాడు. హోమ్స్ గెస్ కరెక్టో కాదో తెలుసుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ అనుకొని చాలా మర్యాదగా మీ ప్రొఫెషన్ ఏంటి అని అతన్ని అడిగాను. కమిషనరీ సార్ అని అతను గట్టిగా చెప్పాడు. యూనిఫామ్ రిపేర్ కోసం ఇచ్చానని అన్నాడు. ఇంతకు ముందు ఏం చేసేవారని హోమ్స్ వైపు వ్యంగ్యంగా చూస్తూ అడిగాను. రాయల్ మెరైన్ లైట్ ఇన్ఫాంట్రీలో ఒక సార్జెంట్ ని సార్ అని చెప్పాడు. ఈసారి కూడా హోమ్స్ కరెక్ట్ గా చెప్పేసరికి నా నోట మాట రాలేదు. అతను లెటర్ కి రిప్లై ఏమైనా ఉందా సార్ అని హోమ్స్ ని అడిగాడు. హోమ్స్ లేదు అనడంతో సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు.